విఘ్నవ్యాళకులస్య మత్తగరుడోః విఘ్నేభ పంచాననా విఘ్నోత్తుంగగిరిప్రభేదనః పవిః విఘ్నాబ్ధికుంభోద్భవ విఘ్నాఘౌఘఘనప్రచండపవనా విఘ్నేశ్వరః పాతు మాం విఘ్నేశ్వరః పాతు మాం విఘ్నేశ్వరః పాతు మాం. శ్రీశేషశైలసునికేతన దివ్యమూర్తే నారాయణాచ్యుత హరే నళినాయతాక్ష లీలాకటాక్ష పరిరక్షిత సర్వలోకా శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబం శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు, ఆపద్బాంధవుడు, అనాథరక్షకుడైన స్వామివారి దివ్య చరణారవిందములకు శిరసా ప్రణమిల్లుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి స్వామికి అనేక విధములైనటువంటి ప్రణామాలు సమర్పించుకుంటూ, ఇట్లాగే నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆలయ పాలక మండలి అధ్యక్షులకు, కార్యదర్శులకు, తదితర పెద్దలందరికీ కూడా అనేకమైనటువంటి కృతజ్ఞతలు, నమస్కారాలు. భక్త పారిషదులై ఇక్కడకు వచ్చి శ్రవణ భక్తి అనేటటువంటి విశేషం చేత జన్మ సార్థక్యం చేసుకోబోతున్నటువంటి మీ అందరికీ కూడా, పెద్దలందరికీ నమస్కారం. నిన్నటి రోజున మనం కాశీఖండము అనేటటువంటి మహత్తరమైనటువంటి గ్రంథాన్ని గురించి చెప్పుకుంటూ ఉన్నాం. కాశీఖండము అనేటటువంటిది ఎక్కడి నుండి వచ్చింది అనేది కూడా నిన్నటి ఉపన్యాసంలో వచ్చింది. స్కాంద పురాణాంతర్గతమైనటువంటి కాశీఖండం. సంస్కృతంలో కాశీఖండాన్ని అయఃపిండం అని చెప్పుకున్నాం. అటువంటి ఆ అయఃపిండాన్ని అమృత భాండంగా అందించినటువంటి వాడు శ్రీనాథ మహాకవి. ఆ మహాకవిని గుర్తు చేసుకుంటూ నిన్న మనం ఎన్నో విషయాలు తెలియచేసుకున్నాం. అట్లాగే ఈ రోజున నిన్న చెప్పుకున్నటువంటి విశేషాలలో కాశీ యాత్ర అనేటటువంటిది ఎంత మహత్తరమైనటువంటిది, మహిమాన్వితమైనటువంటిది, అది చేయటం అంత సులభమైనటువంటిది కూడా కాదు అని తెలియచేసుకుంటున్నాం. మరి అగస్త్య మహాముని అగస్త్య నిర్వేదము, అగస్త్య వింధ్య గర్వాపహరణము అనే సమస్య మీద మనం నిన్న ముచ్చటించుకున్నాం. ఎంతో ఇదిగా ఉండి అక్కడ కాశీలో తపస్సు చేసుకునేటటువంటి అగస్త్య మహాముని ఆనాడు కాశీని విడిచి లోక కళ్యాణం కోసం వింధ్య గర్వాపహరణం చేయాలి అని ఆయన బయలుదేరి వచ్చేటప్పుడు ఆయన పొందినటువంటి నిర్వేదాన్ని, దుఃఖాన్ని మనందరం కూడా చూసాం. అగస్త్య మహాముని విషయం ప్రస్తావించుకుంటూ కాశీ యొక్క మహాత్మ్యాన్ని, గొప్పదనాన్ని కూడా తెలియజేసేటటువంటి ఘట్టం అది. అటువంటి మహానుభావుడైనటువంటి అగస్త్య మహాముని ఆ కాశీని విడిచి దక్షిణాపథానికి రావలసి వచ్చింది. ఎందుకంటే లోక సంరక్షణార్థం, లోకానికి శుభం చేయాలి, విశ్వకళ్యాణం కోసం పెద్దలైనటువంటి వారు, పుణ్యాత్ములైనటువంటి వారు తమ తమ స్వప్రయోజనాలను కూడా లెక్క చేయకుండా మరి వారి జీవితాన్ని వెళ్ళదీస్తారు అనేటటువంటి దానికి ఉదాహరణయే అగస్త్య మహాముని. అట్లాగే ఈర్ష్య, అసూయ, ద్వేషాలు ఉంటే ఎటువంటి వాడైనప్పటికీ కూడా, ఎంత మహానుభావుడైనప్పటికీ కూడా పతనం చెందుతాడు అనేటటువంటిది వింధ్య గర్వాపహరణం వలన ఈర్ష్య ద్వేషాలు, ఈర్ష్య అసూయలు ఇవి రెండు కూడా ఎటువంటి వాడినైనా సరే కిందకి నెట్టివేస్తాయి అనేటటువంటిది వింధ్యం ఎంత గొప్పదైనప్పటికీ కూడా అలాగా సాగిలపడి ఇప్పటికీ కూడా అలాగే ఉన్నది అనేటటువంటి విషయం కూడా మనం తెలుసుకున్నాము. ఇక ఈ రోజున గంగానది యొక్క మాహాత్మ్యం, గంగా ఎంత పరమ పవిత్రమైనటువంటిదో గంగానది. ఇప్పుడైనా కానీ మనకు ఒక రెండు కోరికలు ఉండాలి. కాశీవాసం చేయాలి కానీ, లేక కాశీ క్షేత్ర దర్శనమని, ఆ తర్వాత కాశీ వెళ్ళినటువంటి వాళ్ళు తప్పకుండా గంగానదిలో స్నానం చేయాలి. అసలు జీవితంలో ఒకసారైనా గంగానదికి వెళ్ళి స్నానం చేయాలి, అది నియమం. ఆ నియమాన్ని మరి పాటించడానికి ఎన్నో పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ కూడా మనకు చక్కగా ప్రామాణికంగా చెప్పినాయి. ఈ గంగానది ఎక్కడి నుంచి బయలుదేరింది, ఎక్కడ ఉన్నది? కాశీ వెళ్ళినటువంటి వాళ్ళు గంగకు వెళ్లకుండా రారు, ముందర గంగా స్నానం చేస్తారు. వెళ్ళగానే ముందర గంగానది దగ్గరికి వెళ్ళి స్నానం చేసి స్వామివారి దివ్యమైనటువంటి ఆ దర్శనాన్ని చేసుకుంటారు. అటువంటి గంగానది ఊరికినే రాదండి గంగా స్నానం అనేటటువంటిది. మనం పూర్వజన్మ సుకృతం ఏదైనా ఉంటే ఆ గంగానదికి వెళ్ళి స్నానం చేయటం కానీ, మనం కావలసినటువంటి పూజాధికాలు నిర్వహించడం కానీ జరుగుతుంది. అది తెలియజేస్తుంది వాటి ప్రసంగం.
ఎందుకంటే ఉట్టినే రాదు, గంగా స్నానం అనేటటువంటిది ఒక యోగ్యత. అట్లాగే కాశీక్షేత్ర సందర్శనం కూడా ఒక యోగ్యత. కాశీకి వెళ్తున్నామంటే మనకు ఒక యోగం ఉండబట్టి, పూర్వజన్మలో చేసుకున్నటువంటి సుకృత విశేషం ఉండటం వలననే మనకు కాశీ దర్శనం, కాశీ పుణ్యక్షేత్రానికి వెళ్ళటం తటస్థిస్తుంది అని చెప్తున్నాయి పురాణాలు, ఇతిహాసాలు. అటువంటి మహానుభావుడైనటువంటి విశ్వేశ్వరుణ్ణి, విశ్వనాథుణ్ణి సందర్శనం చేయాలంటే మనం ఎంతో పుణ్యాత్మలమై ఉండాలి అనేది తెలియజేస్తున్నది కాశీఖండం.